Hi guys, welcome to my channel. Today's video is all about hair treatments. చాలా మంది హెయిర్ ట్రీట్మెంట్స్ ఏది చేయించుకోవాలని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఈరోజు నేను ఒక 3 హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పబోతున్నా. టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ బొటాక్స్, కెరాటిన్ అండ్ నానోప్లాస్టీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ బొటాక్స్ అంటే ఏంటి? అది ఒక ట్రీట్మెంట్, హెయిర్ ట్రీట్మెంట్. బొటాక్స్ గురించి చెప్పే ముందు నేను ఈ బొటాక్స్ అండ్ కెరాటిన్, ఈ నానోప్లాస్టీ ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి మన హెయిర్కి. ఎందుకంటే పొల్యూషన్ వల్ల, వాటర్ వల్ల మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలామంది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, అస్సలు అర్థం కాదు. సో నేను ఈరోజు డీటెయిల్గా మూడిటి గురించి, బొటాక్స్, కెరాటిన్ అండ్ నానోప్లాస్టీ గురించి చెప్పబోతున్నాను. బొటాక్స్ అనేది ఒక డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అనమాట. మన హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటుంది అండ్ డ్యామేజ్డ్, అండ్ అసలు రూట్స్లో కూడా మన హెయిర్ చాలా డ్యామేజ్డ్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంటే బేసిక్గా ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది కొంచెం న్యాచురల్ ప్రాసెస్ అనమాట. లైక్ దీంట్లో ఎలాంటి టాక్సిన్స్, ఎలాంటి కెమికల్స్, హార్మ్ కెమికల్స్ యూస్ చేయరు. అమినో యాసిడ్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇట్లాంటివి యూజ్ చేసి ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ చేస్తారు. బేసిక్గా ఈ బొటాక్స్ ట్రీట్మెంట్లో ఎక్కువ మన హెయిర్కి ఏం దొరుకుతుందంటే నరిష్మెంట్, కండిషనింగ్ అండ్ అదొక షైన్, స్మూత్నెస్ అది దొరుకుతుంది. బట్ ఎక్కువ టెక్స్చర్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వలేదన్నమాట. అంటే లైక్ మన హెయిర్ స్ట్రైట్గానే ఉంటుందా బొటాక్స్ చేయించుకుంటే అంటే మన టెక్స్చర్ ఎలా ఉంటుందో జనరల్గా హెయిర్ అలాగే ఉంటుంది. కానీ హెయిర్ ఒక లెంత్ కానీ, లైక్ హెయిర్ వీక్గా ఉండి, డల్గా ఉండి అలా ఉంటే షైనీగా అవుతుంది అండ్ ఆ డల్నెస్ పోతుంది. ఈ హెయిర్ స్ట్రాండ్స్, హెయిర్ రూట్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బొటాక్స్. అండ్ బొటాక్స్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. సో బొటాక్స్ మెయిన్లీ వేటి మీద ఫోకస్ చేస్తుంది అంటే చెప్పాను కదా ఆల్రెడీ, డల్గా ఉన్న హెయిర్ని మంచిగా ఫ్రెష్గా చేస్తుంది అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటే ఫ్రిజ్నెస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్కి నరిష్మెంట్ ఇస్తుంది అండ్ కండిషనింగ్ ఇస్తుంది, స్మూత్గా చేస్తుంది హెయిర్ని, అలాగే షైనీగా కూడా ఉంచుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో బొటాక్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్గా బొటాక్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. అలా అని కాదు, బొటాక్స్, కెరాటిన్, నానోప్లాస్టీ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివే. మనం ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేస్తామన్న దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అండ్ మెయిన్లీ ఇది మన హెయిర్ని స్ట్రెయిట్గా అలా ఏం ఉంచదు. మన హెయిర్ ఇప్పుడు వేవీగా ఉందనుకో, బొటాక్స్ చేయించినా కూడా వేవీగానే ఉంటుంది. కర్లీగా ఉందనుకో, బొటాక్స్ చేయించినా కూడా కర్లీగానే ఉంటుంది. సో మన హెయిర్ టెక్స్చర్ని అదేం మార్చదు. అండ్ మోర్ ఓవర్ ఈ బొటాక్స్ ఇయర్లీ 3-4 టైమ్స్ చేయించామనుకో మన హెయిర్ చాలా వీక్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, చాలా డ్యామేజ్ కూడా అవుతుంది. సో ప్రతిదానికి అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ బొటాక్స్ ఒక 3 to 4 months వరకు డ్యూరేషన్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు అంటే 3 to 4 months అయిపోయిన తర్వాత మళ్ళీ బొటాక్స్కి వెళ్తారు. అలా ఇయర్లీ 3-4 టైమ్స్ చేయించడం వల్ల వాళ్ళ హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు కెరాటిన్. సో కెరాటిన్ అనేది ఒక కంప్లీట్ కెమికల్ ట్రీట్మెంట్ అనమాట. అందులో మనకి కెరాటిన్ని, ఒక ప్రోటీన్ని మన హెయిర్కి ఇండ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సెలూన్కి వెళ్ళి కెరాటిన్ చేయించుకుందాం అనుకున్నాం అనుకో, అందులో మేక్ ష్యూర్ టు చెక్ దట్ ఫార్మాల్డిహైడ్ ఇంకా వేరే వేరే టాక్సిన్స్ మిక్స్ చేసిన కెమికల్స్ యూస్ చేయకుండా చూసుకోవాలి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్ మనం ఒకసారి కనుక్కోవాలన్నమాట, లైక్ ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు ట్రీట్మెంట్లో ఏంటి అని. అండ్ కెరటిన్ ఏంటి అంటే మన హెయిర్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ ఎలాస్టిసిటీ కూడా పెంచుతుంది. సో దట్ ఎలాస్టిసిటీ పెంచితే మన హెయిర్ గ్రోత్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఫ్రిజ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ డ్రైనెస్ని, డల్నెస్ని కూడా పోగొడుతుంది. షైన్ అండ్ స్మూత్గా చేస్తుంది మన హెయిర్ని. అండ్ మోర్ ఓవర్ మనం ఈ యూవీ రేస్ వల్ల ఇంకా వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది కదా, వాటి నుంచి కూడా ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం బాగా టూల్స్ వాడుతూ ఉంటాం కదా,
ఆ టూల్స్ వాడినా కూడా ఎక్కువ మన హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది కెరటిన్. అండ్ ఇప్పుడు కెరటిన్ ఒక అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పుకుందాము. ఆల్రెడీ మనం కొన్ని అడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మన హెయిర్కి మనం ఏమైనా కలర్ వేయించామనుకో, ఆ హెయిర్ కలర్ అనేది అసలు మారదు కెరటిన్ చేయించుకుంటే. సో దాట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్రీజ్ని చాలా కంట్రోల్ చేస్తుంది, అది ఒక అడ్వాంటేజ్. అండ్ డ్రైనెస్ని డల్నెస్ని పోగొడుతుంది, షైన్ స్మూత్నెస్ ఇస్తుంది. అండ్ దట్స్ ఏ థమ్స్ అప్ ఫర్ మీ. అండ్ ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, చెప్పాను కదా ఇందాక, చాలా డిఫరెంట్ కెమికల్స్, టాక్సిన్స్, ఇలా ఫార్మాల్డిహైడ్ అన్నీ యూజ్ చేసి కొందరు కెరటిన్ ట్రీట్మెంట్ చేస్తారు. సో మనం చేయించుకునే ముందు ఒకసారి ఏం కెమికల్స్ వాడుతున్నారు ఏంటి అని క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ కెరటిన్ చేయించుకుంటే కొందరికి కొంచెం హెయిర్ లాస్ అవుతుంది అనమాట స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో. సో అది డిపెండ్స్ అనమాట, హెయిర్ టెక్స్చర్ని బట్టి, హెయిర్ టైప్ని బట్టి అందరికీ హెయిర్ ఫాల్ అవుతుందని రూల్ ఏం లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అండ్ ఇది ఒక 3 to 4 months వరకు డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హెయిర్ పెరిగిందనుకో, ఆ పెరిగిన హెయిర్కి మళ్ళీ ఆ కెరటినైజ్డ్గా ఉండదు ఆ హెయిర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ హెయిర్ లెంత్కి కెరటిన్ చేయించుకున్నాం అనుకో, మన హెయిర్ ఒక 3 monthsలో ఒక 1/2 inch పెరిగిందనుకో, ఆ 1/2 inchకి మన హెయిర్ కెరటిన్ ఉండదన్నమాట. లైక్ ఆ హెయిర్కి ఆ ప్రోటీన్ అనేది, ఆ కెరటిన్ అనేది మిస్ అవుతుంది. సో ఆ కెరటిన్ ట్రీట్మెంట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యువర్ హెయిర్ గ్రోత్ విల్ బీ అనేది అనమాట. సో కెరటిన్ కూడా క్వైట్ ఎక్స్పెన్సివే. ఇది ఆల్మోస్ట్ ఇది డిపెండ్స్ అనమాట. లైక్ ఇప్పుడు షార్ట్ హెయిర్కి అయితే 3,000 to 5,000, మీడియం హెయిర్ అయితే 5,000 to 7,000, అండ్ లాంగ్ హెయిర్ అయితే 8,000 to 13,000. ఇలా డిఫరెంట్ హెయిర్ లెంత్ని బట్టి కాస్ట్ ఉంటుంది కెరటిన్ది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెరటిన్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నానోప్లాస్టియా. నానోప్లాస్టియా అనేది ఒక నానో టెక్నాలజీ అనమాట. ఇందులో అమినో యాసిడ్స్, కొలాజిన్ ఇవి మన హెయిర్కి ఇస్తారు. సో దట్ హెయిర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, లైక్ హెయిర్ ఫ్రీజినెస్ కంట్రోల్ చేయడానికి, డల్నెస్ కంట్రోల్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఈ నానోప్లాస్టియాలో మన హెయిర్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హెయిర్ కర్లీగా, వేవీగా ఉందనుకో, సో నానోప్లాస్టియా చేసుకోవడం వల్ల మన హెయిర్ స్ట్రైట్గా అవుతుంది. అండ్ నానోప్లాస్టియాలో ఏంటి అంటే ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది, ఇది మనకి 5 to 6 months వస్తుంది. అండ్ కొంచెం కెరటిన్, బొటాక్స్ కన్నా ఇది లాంగెస్ట్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇది కూడా మన ఫ్రిజ్ని చాలా కంట్రోల్ చేస్తుంది. హెయిర్ స్ట్రైట్నింగ్తో పాటు స్మూత్నెస్, షైన్ కూడా ఇస్తుంది. అండ్ నానోప్లాస్టియాలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. కోర్స్ ఇది మన ఫ్రిజ్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. అండ్ అమినో యాసిడ్, కొలాజిన్ ఆర్ గుడ్. వాటితో మనకి ఈ ప్రాసెస్ని చేస్తారు. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, సమ్ టైమ్స్ ఇప్పుడు మనం హెయిర్ కలర్ వేసుకున్నా కూడా, లైక్ మనకు స్కిన్ ఇరిటేషన్ కానీ, ఇలాంటి స్కిన్ ఎలర్జీస్ ఏమైనా వస్తే ఈ నానోప్లాస్టియా తీసుకోవడం వల్ల మనకి ఆ ఇరిటేషన్ కానీ, హెడేక్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇనిషియల్గా చాలామందికి హెయిర్ లాస్ అవుతుంది నానోప్లాస్టియా వల్ల. కొందరికి ఈ ట్రీట్మెంట్ పడుతుంది, కొందరికి పడదు. పడిన వాళ్ళకి ఇట్స్ గుడ్, పడని వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది స్టార్టింగ్లో. అండ్ ఈ బోటాక్స్, కెరటిన్, నానోప్లాస్టియా ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత మనం చాలా కేర్ తీసుకోవాలి మన హెయిర్కి. ఎస్పెషల్లీ మనం యూజ్ చేసే షాంపూ, కండిషనర్, సిరం చాలా జాగ్రత్తగా మనం ఎక్స్పర్ట్స్ని, మనం ఎప్పుడు సెలూన్కి వెళ్ళి ఇవి చేయించుకుంటామో వాళ్ళని రికమెండ్ చేయమని అడగాలన్నమాట. షాంపూ కానీ, కండిషనర్ కానీ, సిరం కానీ. మనం ఇష్టం వచ్చిన కెమికల్స్ ఉన్న షాంపూ, కండిషనర్ అండ్ నార్మల్ మార్కెట్లో దొరికేవి అవన్నీ వాడితే మన ట్రీట్మెంట్ చాలా డిసడ్వాంటేజ్గా మారుతుంది మనకి. సో మనం ఆఫ్టర్ కేర్ చాలా ఇంపార్టెంట్. అండ్ హెయిర్ వాష్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎలాంటి షాంపూ, కండిషనర్ అండ్
సిరం వాడాలి అనేవి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలన్నమాట. అండ్ ఈ బోటాక్స్, నానోప్లాస్టియా, కెరటిన్ ఈ మూడు ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్పెన్సివే. బోటాక్స్ 3,000 to 5,000 మధ్యలో ఉంటుంది. అండ్ కెరటిన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద హెయిర్ లెంత్. అండ్ నానోప్లాస్టియా వచ్చి 8,000 to 10,000 మధ్యలో ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ 3 ప్రాసెస్ అంతే ప్రైస్లో ఉన్నాయి. బట్ ఈ హెయిర్ లెంత్ని బట్టి మనకి కాస్ట్ ప్రైసింగ్ అనేది చేస్తారు జనరల్గా సెలూన్లో. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని మీరు నన్ను అడిగితే ఈ మూడు బెస్టే. కాకపోతే బోటాక్స్ అనేది కెరటిన్, నానోప్లాస్టియా కొంచెం సిమిలర్, బట్ బోటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. మీకు నిజంగా చాలా ఫ్రిజ్ ఉంది, హెయిర్ చాలా డల్గా అయిపోయింది, రఫ్గా అయిపోయింది అంటే మీరు డెఫినెట్లీ కెరటిన్కి వెళ్ళాలి. అండ్ మీకు చాలా వేవీగా ఉంది, కర్లీగా ఉంది, హెయిర్ నచ్చట్లేదు, విత్ డల్నెస్ని, ఫ్రీజ్నెస్ని కూడా పోగొట్టుకోవాలి మీరు అని అనుకుంటే యూ కెన్ గో విత్ నానోప్లాస్టియా. ఎందుకంటే నానోప్లాస్టియాలో హెయిర్ స్ట్రెయిట్గా అవుతుంది. అండ్ బోటాక్స్ వచ్చేసి ఎక్కువసార్లు చేయించామనుకో, ఇయర్లీ 3-4 టైమ్స్ చేయించామనుకో మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఒకవేళ బోటాక్స్ చేయించినా 1 time or 2 times చేయించాలి అంతే. అండ్ నేనేం సజెస్ట్ చేస్తాను మీకు అంటే, గ్యాప్ తీసుకొని 3 ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. ఇందులో మీ హెయిర్కి ఏది సూటబుల్ అవుతుందో, ఏది సెట్ అయిందో దాన్ని మీరు తర్వాత కంటిన్యూ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ దిస్ రియలీ హెల్ప్స్ యూ. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, బోటాక్స్ చేయించుకోవాలా, కెరటిన్ చేయించుకోవాలా, నానోప్లాస్టియా చేయించుకోవాలో. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ. అండ్ ఇంకేంటి అంటే, హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి, హెయిర్కి ఎలాంటి షాంపూ, కండిషనర్ యూజ్ చేయాలి, అండ్ హెయిర్ ఫ్రిజ్నెస్ తగ్గడానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ని నేను అడ్రస్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.